మిషనరీలకు ఉన్నటువంటి వైఖరి నేను కూర్చుంటాను మీరు మోయండి అనేది కాదు. నేను రాజమండ్రి ప్రాంతానికి మొట్టమొదటిసారి 2014 తర్వాత 16లో అనుకుంటాను వచ్చినప్పుడు మిషనరీ అన్న పదానికి నాకు ఇచ్చినటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఫోటోలు తీసి లెటర్లు రాసి ఇక్కడ ఒక పెద్ద కాంపౌండ్ ఏర్పాటు చేసుకొని కూర్చుని ఆ ఊర్లో పెద్ద కారు తోలి ఊర్లో ఉండే వాళ్లకు సమయానికి నెలకింత పప్పు ఉప్పు చింతపండు ఇచ్చి వాళ్ళ చర్చికి రమ్మని ఎవరైతే పిలుస్తారో వాళ్ళే మిషనరీ అని చెప్పారు నాకు. అది ఎంత నిజమో ఎంత నిజం కాదో మీకు తెలుసు, కానీ మిషనరీలకు ఉండే వైఖరి అది కాదు. మిషనరీ వైఖరి ఏమిటి అని అంటే, క్రీస్తుకు కలిగిన ఈ హృదయం మీరును కలిగి ఉండుడి. ఏంటది అనంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు, కానీ తనను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునుగా చేసుకుని దాసుని స్వరూపమును దాల్చి మనిషికి దాసుడై వచ్చాడు. అలాంటి దాసత్వము కలిగినటువంటి వైఖరిని మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు, మనకు వాక్యోపదేశం చేసినటువంటి మన పెద్దలు, ఈ తెలుగు భాగానికి, ఈ తెలుగు భూభాగాన్ని సువార్త చేత నింపినటువంటి పెద్దలు కలిగి ఉన్నటువంటి వైఖరి ఇదే. ఏంటంటే, మన రంగు కాదు, మన ముక్కులు ఎలా ఉన్నాయి కాదు, మనం ఎంత పొడుగున్నాం ఎంత పొట్టుకున్నాం కాదు, మనం ఏ కులంలో పుట్టిన వాళ్ళమని కాదు, మనం స్త్రీయా పురుషులమా అని కాదు, ఏ భాష మాట్లాడతాం, మ్లేచ్ఛ భాషనా దేవభాషనా అని కాదు, మనకు జంధ్యముందా లేదా అని చూడలేదు. వాళ్ళు చూసిందల్లా ఒక్కటే, నా రాజు ఆయన ఏలుతున్నాడని ప్రపంచానికి చెప్పమన్నాడు, ఆయన రాజ్యం తన వైఖరిలో ఉంది, ఆ వైఖరిని నాకు ఇచ్చాడు, అదే నేను ఆ వైఖరిలో వచ్చి ఈ ప్రపంచానికి, ఈ భూభాగంలో ఉన్న ఈ ప్రజలను నా రాజుకు పరిచయం చేయాలి, దానికోసం నేను చచ్చిపోవటానికైనా సిద్ధమే అని అన్నాడు.